మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా మంగళగిరిలో చేనేత కార్మికులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. మంగళగిరిలో నేతన్నలు ఎక్కువగా ఉండడం వల్లే ఆర్కేను ఒప్పించే చేనేత సామాజిక వర్గానికి చెందిన లావణ్యకు టికెట్ ఇచ్చామని జగన్ అన్నారు. నేతన్నల సంక్షేమం కోసం గతంలో ఏ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేశారని, ఎన్నో హామీలిచ్చి మోసం చేశారని జగన్ ఆరోపించారు. గత పాలనకు ఇప్పటి పాలనకు తేడా చూసి ఓటు వేయాలన్నారు. ఏకంగా 2014లో ఆయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగానే రంగురంగుల కాగితాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక 2 పేజీలు కేటాయించాడు, 1.5 పేజీ కేటాయించాడు. 21వ పేజు 22వ పేజీలో కూడా కాస్తంత. ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం. ఆ పుస్తకంలో చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు 2014లో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తాను ఒక హామీల పుస్తకం, ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈరోజు తన నోట్లో నుంచి మేనిఫెస్టో, రంగురంగుల కాగితాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు. సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు, కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు, ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంటా ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురే 2014లో ఏం చెప్పారు, మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన 2014లో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి, చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా 100కి 2 మార్కులు కూడా రాల. అంటే 98% ఎగరగొట్టిన పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి.